కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ మతోన్మాద విధానాల్ని వేగవంతంగా అమలు చేస్తా ఉంది. ఈ విధానాలను అమలు చేసేటువంటి దాంట్లో కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు అధిక లాభాలు తీసుకొచ్చేటువంటి చర్యల్ని వేగవంతం చేసింది. అందులో భాగంగా కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమం, కార్మిక చట్టాలు, కార్మికుల వేతనాలు, కార్మికుల మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఉంది. దీన్ని ప్రతిఘటిస్తూ కార్మిక వర్గం ఈ కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేశాయి. కానీ ఈరోజు మూడోసారి అధికారులు పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గతంలో తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లని అమల్లోకి తీసుకురావాలని చెప్పి కార్పొరేట్ శక్తులు బీజేపీ ఒత్తిడి చేశాయి. ఆ ఒత్తిడి తలొగ్గి కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 2025 ఏప్రిల్ 1 తర్వాత 4 లేబర్ కోడ్లు అమలు చేస్తామని చెప్పి ప్రకటిస్తా ఉంది. ఈ లేబర్ కోడ్లను అమలు చేయొద్దని, కార్మిక చట్టాలని పరిరక్షించాలని, కార్మిక హక్కులని రక్షించాలని, ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాల్ని ప్రతిఘటించాలని దేశవ్యాప్తంగా 2025 ఫిబ్రవరి 5వ తారీఖున దేశవ్యాప్త నిరసనలోకి జాయింట్ ప్లాట్ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, ఎస్కేఎం, కిసాన్ సంయుక్త మోర్చా, రైతు సంఘాలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఆ పిలుపుని తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఉమ్మడిగా జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంగా అనేక మంది కార్పొరేట్ దిగ్గజాలు ఆ పండగ దినాలు, ఆదివారాలు సెలవు తీసేయాలని, పని గంటలని పెంచాలని చెప్పి కూడా ఈ కాలంలో కామెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ధరలు పెంచి ప్రజల మీద దాడి చేస్తున్నారు. రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేసినటువంటి 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేసి తిరిగి వాటిని గెజెట్ రూపంలో, లేకపోతే నోటిఫికేషన్ రూపంలో, లేకపోతే ఇతర విధానపరమైన రూపాల్లో తను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చర్యలకు పూనుకున్నారు. బడ్జెట్లో కోతలు పెట్టారు. వీటన్నిటినీ ప్రజలు, రైతులు, కార్మికులు ప్రతిఘటించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఫిబ్రవరి 5వ తారీఖు జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వం అప్పటికి పునరాలోచన చేయకపోతే దేశవ్యాప్తంగా మరో సార్వత్రిక సమయం కూడా సిద్ధం కావాలని చెప్పి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం.